ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాశివరాత్రి ఎంతో పర్వదినం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున ఆ శివయ్య విషయంలో తమ భక్తిని చాటుకొని ఆ శివయ్య కరుణ కోసం ఎంతోమంది జాగారం ఉంటారు, ఉపవాసం ఉంటారు, మహాశివరాత్రిలో లీనమైపోతూ ఉంటారు. అయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే. గుడికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకోవటం, వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళ భక్తిని చాటుకోవటం. కానీ ప్రస్తుతం మనం ఒక వింత ఆచారాన్ని అయితే చూస్తున్నాం. విశాఖ చావుల మదంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆ పరమశివుడికి పూజలు జరుగుతున్నాయి. పూజలు ఎప్పుడు జరుగుతున్నాయంటే ఇది పగటిపూట కాదు, అర్ధరాత్రి జరుగుతున్న పూజలు. ఎందుకు అర్ధరాత్రి ఆ శివయ్యని ఆరాధించాలి, ఇలాగే ఎందుకు చేయాలి? ఇప్పటి వరకు మనం శివుని ఆరాధన ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ కొత్తగా చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ కపాలాలతో వేసినటువంటి దండను స్వామివారి మెడలో అలంకరించారు, పువ్వులతో అలంకరించారు, విభూది జల్లి ఆ స్వామివారిని తమదైన శైలిలో ఆరాధన చేయటం జరుగుతోంది, పూజలు చేయడం జరుగుతోంది. ఒకవైపు అర్ధనారీశ్వరులుగా చెప్పబడే, అంటే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి, మా యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మనకు తెలుసు, ఎవరైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏది చేసినా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళ చేత ఓపెన్ చేయించటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అనేటప్పటికీ వాళ్ళ పట్ల ఒక రకమైన గౌరవంతో వాళ్ళని మనం గౌరవిస్తూ ఉంటాం. ఒకసారి సైడ్ ఇక్కడ మనం చూస్తున్నాం అఘోరా స్వామివారు కూడా. ఈయన ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు విశాఖలో ఉన్న చావుల మదంకి చేరుకుంటారు. ఇక్కడ శ్మశానంలో ఉన్న ఆ శివయ్యను ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకు ఈ రకమైన పూజలు ఇక్కడ జరుగుతున్నాయి, స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి, మీరు ఎక్కడి నుంచి? నేను పాడేరు నుంచి వైజాగ్, ఇప్పుడు వైజాగ్లో సెటిల్. ఎందుకు అంటే మామూలుగా గుడికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి శివుని ఆరాధించడం, ఉపవాసం ఉండటం ఇదంతా మాకు తెలిసిన భక్తి. కానీ మీరేంటి ఈ రకమైన పూజలు ఏంటి? అంటే మీరు శివాలయంకి వెళ్ళి మీరు ఎటువంటి పూజ చేస్తారో మేము ఇక్కడికి వచ్చి కూడా అలాంటి పూజ చేస్తాం. అదే పుష్పము, పువ్వు, పుష్పం అన్నీ ఇస్తాం అనమాట. అంటే మానవులు మామూలుగా అందరూ భయపడేది ఏంటంటే శ్మశానం అంటే ఏదో దెయ్యాలు, భూతాలు ఏవో ఉంటాయని. మీరు గుడిలో కొలిసింది అదే దైవం, ఆ శివుడికే. ఇక్కడ శ్మశానంలో మేము కొలిసేది అదే శివుడికి. కాబట్టి అక్కడ అంటే ఇక్కడ అనేది మీరు మార్పులు చూస్తారు, మేము అక్కడ ఇక్కడైనా మార్పులు చూడడం. అక్కడైనా శివుడే, ఇక్కడైనా శివుడే ఉన్నాడని చెప్పడానికి మేము శ్మశానంలో చేస్తాం. చావు పుట్టుక ఏదైనా ఆ శివయ్య కరుణే అంటారు. మనం పుట్టుకని ఒక పండగలా చేసుకుంటాం, మేమైతే చావుని ఒక విచారంగా చూస్తాం. కానీ మీరు ఇదే చావు గోల వినిపించే చోట శివుడికి ఆరాధించడానికి ప్రత్యేకమైన స్థానంగా తీసుకుంటారు. ఎందుకు అంటే మాకు తెలియలేని విషయాలు కాబట్టి మీ నుంచి అడుగుతున్నాం. విభూది ప్రియుడు అని కూడా శివయ్యని అంటారు. మీరు ఒంటి నిండా విభూది పూసుకున్నారు, మెడలో రుద్రాక్షల దండలతో పాటు కపాలాల దండ స్వామివారికి కూడా వేశారు. ఎందుకు ఇది? అంటే దాన్ని మీకు చెప్పినట్టుగా శ్మశానంలో ఆఖరుగా వస్తున్నప్పుడు మీరు అన్నారు బాధిస్తుంటాము, మేము మరణించిన తర్వాత బాధిస్తామని. బతుకున్నన్నాళ్ళు వాడు ఏడుస్తూనే ఉంటాడు, చచ్చిన తర్వాత మీరు ఏడుస్తాడు, కానీ వాడు నవ్వుతూనే వస్తాడు. ఆ నవ్వుతూ వస్తుంటే వాడిని సాగనింపడానికే ఇక్కడ శివయ్య ఉన్నాడని, ఆయనకి పూజలు పునస్కారాలు సంవత్సరానికి మహాశివరాత్రి నాడు ఆయనకు కూడా అందాలని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ దయ్యాలు భూతాలు లేవని, ఆయన అనుగ్రహంతో ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు విన్నారో లేరో, పురాణంలో ఉన్నది. అసలు శివుడు శ్మశానం రావడానికి కారణమే ఆత్మలో ఊళ్ళ మీద ఎలకంటూ ఉండడానికే శివయ్య శ్మశానంలో ఉన్నాడని కొన్ని గ్రంథాల్లో ఉంది. అది మరి మీకు తెలుసో తెలీదు, మాకు తెలిసి అయితే ఆత్మరక్షణ అంటే చచ్చిన తర్వాత కూడా నేను ఉన్నానని చెప్పడానికి శివయ్య శ్మశానంలో ఉంటారు. మేము ఆయనకి అదే ఆరాధన. అంటే గుడిలో మీరు అందరూ ఆరాధిస్తారు, మేము శ్మశానంలోనే శివుడు ఉన్నాడని నమ్మకంతో మేము శ్మశానంలో శివుడిని ఆరాధిస్తాం. ఆత్మ అని పేరు చెప్పేటప్పటికి మాలాంటి వాళ్ళం భయపడిపోతూ ఉంటాం. అప్పటి వరకు మన ఇంట్లో మనిషి అనుకున్నవాడు జీవం ఎప్పుడైతే పోతుందో ఒక శవంగా మారినాక ఆ శవాన్ని చూసి భయపడిపోయే పరిస్థితుల్లో ఉంటాం. ఎందుకంటే శ్మశానంకి రావడం అంటే ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు. ఇక్కడ ఇంకా రాకూడదు, వాళ్ళు ప్రేతాత్మలుగా తిరుగుతారు, ఆత్మలు భయపెడతాయి. ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉండేటటువంటి మాకు ఇలా మీరు శ్మశానంలో ఆ శివుణ్ణి ఆరాధించడం వల్ల మీ పూజల నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు?
అంటే మీరు భూతాలు దెయ్యాలన్నారు. ఇందాక మీరు నాకు క్వశ్చన్ వేశారు. మీరు కపాలమాల వేసుకొని ఎందుకు ధరిస్తున్నారు? కపాలమాల అంటే ఇప్పుడు భూతము దెయ్యం అనేది మీకు కనబడుతుంది, లేకపోతే ఏదో పుర్రో లేకపోతే ఏదో దుమ్మో లేకపోతే ఏదో కనబడితే దాంట్లో ఏదో అమ్మో ఎవరో చనిపోయిన దుమ్ములు అస్థికులు అని మీరు భయపడుతుంటారు. దాంట్లో దెయ్యము పోతుంది. దెయ్యము భూతము ఏమీ లేదు. చనిపోయిన తర్వాత ప్రతి మానవుడిలో ఉన్న అవయవాలు ఆ పరమేశ్వరుడికి పుష్పంతో సమానం. అది పుష్పంగా భావిస్తూ మేము మెడలో ధరిస్తూ ఆయన్ని ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన ఆరాధనలో మాకు ఆయన తెలియపరిచింది ఏంటంటే దీంట్లో ఏమీ లేదు, మరణించిన తర్వాత నేను ఇచ్చిన ప్రసాదాన్ని మీరు పుష్పంగా మీ మెడలో ధరించి నన్ను ఆరాధించండి, ఇది జనాలకి సాటి చెప్పండి అని మాకు ఆయన ద్వారా మేము తెలుసుకునేది. దీంతో మేము ఆయన కపాలమాల ధరిస్తూ భూతాలు దెయ్యాలు ఏమీ లేవు భావంతో ఆ కపాలమాల ధరిస్తూ శ్మశానంలో పూజ చేస్తున్నాం. అఘోరాలకి అతీతమైన శక్తులు ఉంటాయా? అంటే ఇప్పటి వరకు మేము చూసింది అఘోరాలు అన్ని చోట్ల ఉండరు, వాళ్ళు ఒక ప్రత్యేకమైన చోట్ల కనిపిస్తారు, వాళ్ళ మార్గం వచ్చేది వెళ్ళేది ఎవరు కనిపెట్టలేరు అంటూ ఉంటారు. బట్ ఇక్కడ పెద్ద సిటీలో ఉన్నాం మనం, విశాఖపట్నం సిటీలో. ఇది జ్ఞానాపురంలో ఉన్న చావుల మధం అంటే చాలా పేరెన్నికగన్న శ్మశాని వాటిక. ఇక్కడ ప్రతి ఏడాది మీరు రావడానికి కారణం అంటే ఇలాంటి పూజలు చేయడం వల్ల ఒక రకమైన శక్తులు ఏమైనా మీరు పొందగలుగుతారా, లేకపోతే శివయ్య కృపను మాత్రమే పొందుతారా? అంటే శక్తులు ఉండడానికి ఇక్కడ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని మీరు భావిస్తారు, మేము భావించమన్నాం. ఆయన ఉన్నది శివయ్య. శివయ్య శక్తి తప్ప ఇంకా మాకు వేరే శక్తులు ఏమొస్తాయి? ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి ఆయన అనుగ్రహం పొందడానికనే మేము ఇక్కడ పూజలు చేస్తాం. తర్వాత మాకు అపురోధమైన శక్తులు ఉన్నాయంటే ఉన్నాయని మీరు అనుకుంటే ఉన్నాయి, లేవు అనుకుంటే లేవు. అంటే ఉన్నాయి కాబట్టే వీళ్ళు శ్మశానానికి వచ్చి పూజ చేస్తారు అనుకుంటే ఉన్నాయి. ఇప్పుడు నేను పూజకు వచ్చాను, మీరు నా కోసం తెలుసుకోవడానికి వచ్చారు. ఇద్దరం నా పని మీద నేను వచ్చాను, మీ పని మీద మీరు వచ్చారు. అది నేను కూడా ఏంటంటే ఇక్కడ దెయ్యాలు భూతాలు లేవు అని చెప్పడానికి వచ్చినోడినే. ఇంతకు మించి ఇంకా అంటే అఘోరాలు అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైన సాధన ఉంటుంది, అది మేము చేయలేం కాబట్టి మనుషులుగా మీరు అది ఎలా చేయగలుగుతారు? ఆ సాధనలో మీరు తెలుసుకున్నవి నేర్చుకున్నది ఏంటి? అంటే ప్రస్తుత ప్రపంచానికి దూరంగా మేమంటే అలంకరణ, మాకు ఒక డ్రెస్సింగ్, మాకు ఒక అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ మీరు అలాంటిది ఏమీ లేకుండా ఒక సింపుల్ లైఫ్లో ఉండటానికి కారణం మీరు చేసే సాధనలో ఏదైనా మీరు ప్రత్యేకంగా తెలుసుకునేది ఉంటుందా? అంటే శివారాధనలో మేము తెలుసుకునేదంటూ ఏం ఉండదు, ఏది మనది కాదు, మనతో వచ్చేది ఏమి ఉండదు, పోయేది ఏమి ఉండదు అని చెప్పడానికి మేము ఈ దిగంబర పూజ. అంటే మీరు అడిగేదానికి ఏం ఆశించి చేస్తున్నారంటే మేము ఏది ఆశించి చెయ్యం. మాకేమీ ఆశలు కోరికలు కూడా ఉండవు. ఆయన సేవే మా కోరిక. ఇంతకు మించి అంటే మేము కపాలమాల ధరిస్తూ మేము ఎప్పుడైతే ఇలాగ ఉన్నామో అంటే ఈ జనాలు ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా దెయ్యాలు భూతాలు ఉంటాయని, అవి ఏవీ లేవు అని చెప్పడానికి మేము కపాలమాల ధరిస్తూ ఈ శివ పూజ చేస్తాము. ఏమీ లేదని చెప్పడానికే మేము దిగంబర, అంటే వస్త్రమని ఏం భరించకంటే ఆయన పూజ దిగంబరంగా చేయడానికి మేము చేస్తాం. ఈ రోజు అంటే ప్రత్యేకం లేదు మేడం, 6 సంవత్సరాల నుంచి చేస్తాను ఇక్కడ. ప్రతి సంవత్సరం చేస్తాను. శివరాత్రి కాదు, సోమవారం అమావాస్య పడితే సోమవారం కూడా చేస్తాను. చేస్తాను. ఎందుకంటే గుడికి వెళ్ళి చేయొచ్చు కదా. గుడిలో ప్రతి అమ్మవారికి పూజారి ఉంటాడు, నైవేద్యం చేస్తాడు, స్నానం చేస్తాడు. అతను అనుకున్న మంత్రాలను చదువుతుంటారు. శ్మశానాల్లో శివుడికి బోడితో నిండిపోయి ఉంటాడు, తన స్థానం ఉండదు, పూజలు ఉండవు. మాకంటూ బాధలో నేను బాధపడి ఏడ్చుకున్న తర్వాత నాకు ఒక ఊర వచ్చి ఒక 85 సంవత్సరాలు ఉంటాయి, నాకు కడుపు నుండి అన్నం పెట్టు, కొంచెం స్నానం చేయన్నారు. అయితే అన్నం పెట్టాను, స్నానం చేద్దామని బకెట్తో నీళ్ళు పట్టుకుంటే తిన్నకి శ్మశానాలు చూపించారు నాకు కల్లో. చూపించిన తర్వాత నెక్స్ట్ నేను అడిగాను ఒక పంతులు గారిని సింహాచలం వెళ్ళి, అతను శివయ్య బాబు శ్మశానంలో పూజ చేయని బాగుంటుంది, నీ కష్టాలు కూడా పోతాయని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత అదే సోమవారం అమావాస్య వచ్చింది, పూజ మొదలెట్టాను అక్కడ. తర్వాత శివరాత్రి కూడా మొదలుపెట్టాను. అలాగే 6 సంవత్సరాల నుంచి మొదలు పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే శివుడు మనం దెయ్యాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి అనుకుంటాం, శ్మశానాల్లో ఏమి ఉండవు అమ్మ. మనం ఒళ్ళు మాత్రమే మట్టి, అది దానికే సావు, అంటే ఆత్మ సావు లేదు, ఆత్మ ఎక్కడికో పోద్ది. ఇది మట్టి, ఆయన ఇచ్చిన మట్టి కాబట్టి ఆయన శరీరంలో కలుపుకుంటాడు. కానీ చాలామంది అనుకుంటారు శ్మశానాల్లో దెయ్యాలు ఉంటాయి అవి ఉంటాయి అంటే అనుకుంటారు, కానీ ఏమి ఉండవు. కానీ గొప్పవాడు
అతని వరంతో పుట్టిన మేము ఎవరింటికి వెళ్ళి అడుగు పెట్టినా వాళ్ళు శ్రీసంపదలో తొలగలుగుతారు. పిల్లలు లేని వాళ్ళు వచ్చారనుకోండి, మేము బ్లెస్సింగ్స్ ఇస్తే పిల్లలు పుడతారు. పెళ్ళి అయితే దేవుళ్ళు ఇస్తాం. అన్నీ ఇచ్చింది ఎవరు? శివయ్యే కదా. తర్వాత మనం చనిపోయిన తర్వాత మన వెనకాతల 5-4 మోస్తారు, ఒకరు జల్లుతుంటారు. కొన్ని వేల మంది వస్తారు, నాయకుడికి ఒకలా వస్తారు, పేదలకు ఒకలా వస్తారు. కానీ చివరి చూపులో ఎవరు ఉండరు, తెల్లవరై పెట్టినోడు సహా వెళ్ళిపోతారు. ఒక కాటికాయలు ఒక్కడే పండిస్తారు. ఇక్కడ ఆఖరి చూపు ఎవరు చూస్తారు? శివయ్యదే చూస్తాం. చూసిన తర్వాత అయ్యా వాళ్ళంతా నిమృతులు మాత్రమే, నేనున్నా నీకు ఎందుకయ్యా మనశ్శాంతిగా పడుకో అని చెప్పి ధైర్యం చెప్పేది శివయ్య. మేడం గారు శివయ్య లీలలే ఇవన్నీ. అందుకు ఇక్కడ పూజలు అంటారు. పూజలు ఫస్ట్లో భయపడిపోయారు. ఎలా భయపడిపోయారంటే, మేము పూజ చేస్తే వీడియో తీశారు ఇక్కడ. మా వీడియోలో ఒక అమ్మ తెల్ల నైట్ చేసుకున్న ఆమె చిన్న అమ్మాయి షాడోలో పడ్డది అనమాట. అది మేము స్టేటస్లో కూడా పెట్టాం చాలామంది. తర్వాత భయం వేసింది నాకు కూడా, అది చేయడం కరెక్ట్ కాదు అని. ఆయన తను ఒప్పుకోలేదు, నువ్వు చెయ్యాలి. ఎంతో కష్టాల నుంచి, ఎన్నో బాధల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పడలేని కష్టాలను పడ్డానండి. ఎందుకను నేను అటు ఇజ్రాయల్కి చెందలేదు, రాజకీయంకి చెందలేదు. రాజకీయంలోకి బాగా పులికిపోయాను. ఇజ్రాయల్ సపోర్ట్ ఎక్కువైపోయింది నాకు. జనరల్గా సొసైటీలో మీకు యాక్సెప్టెన్సీ లేదు అంటే మీరు మీ అనుభవంతో, అంటే మీరు అంటే మీ పేరు అందరికీ బాగా తెలిసిందే. కాకపోతే ట్రాన్స్జెండర్స్ అనేటప్పటికీ గుర్తింపు ఉండదు, వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఒక ధైర్యం మీకు కావాలి, మీరు అంటూ ఎలా బ్రతకాలి అని. అది ఇక్కడ దొరుకుతుందంటారా? దొరుకుతుందండి. ఎటు దొరుకుతుందంటే నోటి వాక్యం. అది తన మాలో ఉండి, బహుశా మీరే మమ్మల్ని విమర్శించారనుకోండి, అమ్మ మా నోట్లో పడద్దు, మీరు మన ఊరు మంచిది కదమ్మా అని చెప్తాం. పదే మీరు ఏదో అన్నారనుకోండి, మా నోటి ఏదంటే అది గ్యారెంటీ తగులుతుంది. అది మాది కాదు, అది తన వాక్యం, అది తను ఇచ్చే సెలవు అది. ఇంకోటి ఏంటంటే మేడం, ట్రాన్స్జెండర్స్ అనే మనిషి ప్రతి ఒక్కరు కూడా అర్ధనారీశ్వరుని నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే, అంతా ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆత్మీయ కానీ శరీరమే కానీ ముస్లింకే చెందుతుంది, ముసల్మాన్కే. ఎప్పుడైతే ఒక మగోడు అనే అవయవాలన్నీ కట్ చేసుకొని ట్రాన్స్జెండర్గా మారుతాడు, తాను ముసలింగా చెందుతాడు. కానీ మా అన్ని పూజలు చేస్తాం. అజ్మీర్ వెళ్తాం, సదరెక్కిస్తాం. ఇక్కడ చర్చిలో ప్రార్థన చేసుకుంటాం. వారం మా ఇంటికి ప్రార్థన పాస్టర్ గారు వస్తారు. డానియల్ గారు సింగపూర్లో ఉంటారు. కందిపప్పు, బియ్యం, నూనె అన్నీ ఇస్తారు. సమస్తం పంచుతారు, దుప్పట్లు పంచుతారు, చీరలు పంచుతారు, చాలా సంస్థ అంతా. థ్యాంక్ యూ ఎలాజీ గారు. ఇది చాలా విషయాలు తెలుసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకు ఇక్కడ శ్మశానంలో పూజలు జరుగుతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఒకటి ఆయన అభిప్రాయాన్ని అఘోరా చెప్పారు, అలాగే అర్ధనారీశ్వరులుగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.